బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని సందేహాలు మేము మీ ముందు ఉంచుతాం. మీరు దానికి మీ ఒపీనియన్ చెప్పండి. అడగండి. ఫస్ట్ క్వెషన్. బాప్తిసం తీసుకుంటేనే క్రిస్టియన్‌గా మారినట్టా? అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? తీసుకోకపోతే స్వర్గానికి వెళ్ళమా? బాప్తిస్వం తీసుకోవాలని ఏమీ లేదు. తీసుకోకపోయినా కూడా యేసు ప్రభుని ఇష్టపడచ్చు. బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా రహస్య క్రైస్తవులు ప్రతి కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. వారు బాప్తిసం తీసుకోరు. బాప్తిసం తీసుకుంటే మిగతా కమ్యూనిటీ పరంగా వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా డిస్ట్రిబ్యూట్స్ వస్తాయి కాబట్టి బాప్తిసం తీసుకోరు. కానీ యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్న రహస్య క్రైస్తవులు ప్రతి కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. అంటే బాప్తిస్వానికి స్వర్గానికి కానీ బాప్తిస్వానికి యేసు ప్రభు వారికి కానీ సంబంధం లేదు. అయితే బాప్తిసం ఎందుకు తీసుకోవాలనుకుంటే గ్రంథంలో రాసిన మాట ప్రకారంగా ఈ భగవంతుడిని ఎవరైతే నమ్ముతారో నమ్మి బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు అని రాసింది. మరి పొందిన వాడు రక్షింపబడినట్టు కాదు. బాప్తిసం పొందిన వాడు కూడా యేసుప్రభు అంటే ఇష్టలు, దేవుడు అంటే ఇష్టం. వాడు కూడా ఏంటంటే వాడు పూజ చేసుకుంటూ యేసుప్రభు కూడా ఒక గాడ్, యేసుప్రభు కూడా దేవుడే అనే తలంతో ఉంటారు తప్ప చర్చలు కట్టడం కానీ వాళ్ళ ఇంటికి పాస్టర్లు ఇన్వైట్ కానీ ఏముండదు. యేసుప్రభు అంటే వాళ్ళకి దేవుడు అనే ఒపీనియన్ అంతే. అయితే యేసుప్రభులోకి కొంచెం డీప్ గా మా నాడా వెళ్ళి వాళ్ళు ఏంటంటే బాప్తిసం పొందాలని దీంట్లో రాస్తుంది. ఎందుకు పొందాలంటే ఏదైనా మనం ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళి వస్తే తలనీలా సమర్పించి చక్కగా వస్తాం ఫ్యామిలీ అంతా. ఆడవాళ్ళేమో 3 కత్తులు వచ్చి పిల్లలను హస్బెండ్ గుండెలు చేసుకుని వస్తారు. ఆ చూసిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళారు అంటాం. అంటే యాత్రా స్థలానికి ఎవరు వెళ్ళారని వాళ్ళని పలకరిస్తారు. మేము తిరుపతి వెళ్ళామని చెప్తారు. అంటే ఆ గుర్తుని బట్టి ఆ ఐడెంటిటీని బట్టి ఆయన తిరుపతి వెళ్ళి తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే మీరు క్రిస్టియానిటీని ఇష్టపడ్డారు, క్రైస్తవులుగా మీరు మార్చబడ్డారు అంతా ఏంటంటే బైబిల్లో ఉన్న మేనసం కాకుండా బైబిల్లో ఉన్న ఆ వరల్డ్ థింకింగ్ ఏంటంటే మీరు నిజంగా ఈ వాక్యాన్ని నమ్మితే, వరల్డ్ నమ్మితే బాప్తిసం పొందాలి. అప్పుడు బాప్తిసం పొందితే ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ దీంట్లో ఉంటాయి కనుక ప్రతి ఆదివారం దేవుని ఆరాధన చేయటం, ప్రతి ఆదివారం మానకుండా వెళ్తాం, ఇంకెవరికన్నా ప్రార్థన కోసం సహకరించడం అనేది ఒక మస్ట్ అండ్ షుడ్ సండే ఉండాలనే ఉద్దేశంతో బాప్తిసం ఖచ్చితంగా పొందాలి. బాప్తిసం పొందిన వాళ్ళు ఖచ్చితంగా మానకుండా తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు. వారే క్రిస్టియానిటీలోకి వచ్చినట్లు లెక్కని దీంట్లో ఒక సిస్టమ్ ఉంది. దాని ప్రకారంగా ఎవరు బలవంతం లేకుండా ఇష్టపడ్డవాడు బాప్తిసం పొందుతారు. ఇష్టం లేకుండా యేసు ప్రభుని పొందినవాడు బాప్తిసం పొందిన వాళ్ళు కన్నా ఎక్కువ ఉంటారు బయట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి కూడా సువార్త అందకుండా కొన్ని డీప్ విలేజ్ లేదంటే కనుక ఒక డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఒక్కసారి కూడా సువార్త వెళ్దాం, మరి దేవుడి గురించి తెలియదు కానీ వాళ్ళు నిజాయితీగా ఉంటారు. మరి ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు స్వర్గానికి అదే పరలోకం వెళ్తారా? వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తారు. ఎలా వెళ్తారు? ఇక్కడ బైబిల్లో క్లియర్ గా ఉంది కదా, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదులని ఉంది. అక్కడ రక్షింపబడటానికి స్వర్గం వెళ్తాకి సంబంధం లేదు. సపోజ్ గాంధీ మహాత్ముడు ఉన్నారు. గాంధీ మహాత్ముడు గారు చనిపోయాడు. ఆయన వర్ధంతులు స్వర్గీయ మహాత్మా గాంధీ అంటారు. అంటే మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఆయన స్వర్గంలో ఉండడం లెక్క. స్వర్గంలో ఉన్నాడో లేడో అని చెప్పేసి ఎవరికి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అయితే ఆయన చేసిన పనులు బట్టి, ఆయన చేసిన ఇక్కడ చేసిన అనేకమైన సోషల్ సర్వీస్ బట్టి ఆయన ఖచ్చితంగా పుణ్యలోకంలో స్వర్గంలో ఉండి ఉంటాడనే నమ్మకమే తప్ప వీరు వెళ్తారో అనే గ్యారంటీ ఎవరికీ లేదు. అలా గ్యారంటీ ఆధ్యాత్మిక తాటున్న వాళ్ళు ఎవరో చెప్పరు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వెళ్ళారని గ్యారంటీ లేదు, వెళ్తారని గ్యారంటీ లేకుండా అవి ఎలా ఇప్పుడు స్వర్గీయ మహాత్మా గాంధీ అన్నారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నారు. ఎందుకంటే వారు స్వర్గంలో ఉండుంటారు. ఎందుకు ఉండుంటారో అని మనం ఆలోచిస్తే మామూలుగా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనం మామూలుగా ఆలోచిస్తే ఓహో వారు చేసిన సర్వీస్, వారు చేసిన సోషల్ సర్వీస్, వారు ఇతరులకు చేసిన, సంఘానికి చేసిన, సొసైటీ చేసిన మంచి పనులను బట్టి వారు స్వర్గంలోకి వెళ్ళి ఉంటారనే ఉద్దేశంతో ఇప్పుడు అనాగరికుల్లో కూడా ఫారెస్ట్ ఏరియాలో కూడా ఎంతో నిజాయితీగా చక్కగా ఎవరిని హింసించకుండా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు ఏదో ఓ ఏటాడి తింటూ వారు పద్ధతిలో ఒక దేవతను ఆరాధిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇంకొక వారిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఖచ్చితంగా మంచోళ్ళ కింద ఉంటారు. ఆ మంచోళ్ళ కింద ఉన్న వాళ్ళు నాయకుని పెట్టుకుంటారు. ఆ కొండదేవరు కోయి దేవుడిని పూజించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈ సువార్త చెప్పక్కర్లేకపోయినా వాళ్ళు మంచి పనులతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ అలాంటివి జరిగినా వాళ్ళు అక్కడ ఉన్న గూడెం జనం అంతా మా ద్వారా స్వర్గంలోకి వెళ్ళి ఉంటారని చెప్పేసి నమ్మకం.